ఈరోజు ఈ సమావేశం నిర్వహించినటువంటి కవితమ్మ గారికి ధన్యవాదాలు. ముఖ్యంగా ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య అనేటువంటిది చాలా పెద్ద ఎత్తున ఉంది. ఈ నిరుద్యోగ సమస్యను ఎందుకు విస్మరిస్తూ ఉన్నారు? ఈ జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో నిరుద్యోగుల గురించి మాట్లాడడం చెప్తే వీళ్ళు సారా గురించి మాట్లాడతారు. సారా గురించి మాట్లాడి తకీలా గికీలా అనేటువంటి పేర్లు పెట్టి వీళ్ళు మీ ఇంత టైం ఉన్నది కదా, మీరు స్పోర్ట్స్ ఆడుతూ ఉన్నారు, ఇంత టైం ఉంది కానీ నిరుద్యోగుల గురించి మాట్లాడేటువంటి సమయం ఈ యొక్క ముఖ్యమంత్రికి లేదు. మీరు ఎందుకు వచ్చారు? ఇంతకుముందు మా చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి రేవంత్ రెడ్డి గారు వచ్చారు, రాహుల్ గాంధీ గారు వచ్చారు, ప్రతి ఒక్కరు వచ్చారు కదా. మా నిరుద్యోగుల మీదనే కదా మీరు మీ యొక్క ప్రభుత్వాన్ని తెచ్చుకున్నది. కానీ ఈ రోజు వరకు 2.5 సంవత్సరాలు అయింది. ఒక్క నోటిఫికేషన్ అంటే ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. మీరు ఇచ్చినటువంటిది 67,000 ఉద్యోగాలు కరెక్ట్ లెక్క చెప్తా, ఏమన్నా తక్కువైతే నా తలకాయ ఇచ్చేస్తున్నారు కదా రేవంత్ రెడ్డి గారు. మీరు నిన్న అసెంబ్లీ సాక్షిగా ఎంత అన్నారు? 16,700 ఉద్యోగాలు మేము ఇచ్చినాం అనేటువంటిది అంటా ఉన్నారు. అసెంబ్లీ సాక్షిగా మీరు 16,700 ఉద్యోగాలు ఇచ్చారనేది మీరు ఒప్పుకున్నారు. మీ తలకాయ అనేటువంటిది ఏ కత్తి తీసుకొని రావాలి, ఏ రాజులు వాడినటువంటి కత్తి తీసుకొని రావాలనో నడకడానికి మీరు చెప్పండి, మేము వస్తాం. కానీ మీరు ఖచ్చితంగా చెప్తా ఉన్నా ఈ యొక్క జాబ్ క్యాలెండర్ అనేటువంటిది విడుదల చేసి నిరుద్యోగ భృతి అనేటువంటిది ఇవ్వాలి. దాంతోపాటు 2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్ అనేటువంటిది ఖచ్చితంగా ఇచ్చేంత వరకు తెలంగాణ జాగృతి ఖచ్చితంగా నిరుద్యోగుల పక్షాన ఉంటుంది. గ్రూప్స్ కావచ్చు, డిఎస్సి కావచ్చు, ఎస్ఐపిసి కావచ్చు, ప్రతి ఒక్క నోటిఫికేషన్ కోసం తెలంగాణ జాగృతి ఈ రోజు నుంచి ఖచ్చితంగా కొట్లాడబోతుంది అనేటువంటిది తెలియజేస్తా ఉన్నా. నిరుద్యోగ మిత్రులు అధైర్యపడొద్దు, ఎవరు చనిపోవద్దు. ఇప్పటికీ 20 మంది విద్యార్థులు చనిపోయారు. మీకు తెలుస్తలేదా ముఖ్యమంత్రి గారు? మీ ఇంట్లో ఎవరైనా చనిపోతే మీకు ఈ విధంగానే ఉంటుందా? చేతికి వచ్చినటువంటి పిల్లలు చనిపోతూ ఉంటే తల్లిదండ్రులు అసలు ఏం చేసుకోవాలనేటువంటిది తెలుస్తలేదు. అందుకే మీకు తక్షణమే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వండి. 40,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయనేటువంటిది చెప్పారు కదా, ఫైనాన్స్ కమిషన్ క్లియర్ అయి ఉన్నది. అవి ఎందుకు ఇస్తలేరు? ఈ 40,000 ఇవ్వండి ఫస్ట్. 2 లక్షలు ఎలాగో మీకు శాత కాదనేటువంటిది అర్థమవుతా ఉంది. అందుకే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఖచ్చితంగా మీరు రిలీజ్ చేయాల్సిందే. థ్యాంక్ యూ. అస్మా గారు మాట్లాడవలసిన కోరుతుంది. అందరికీ నమస్కారం. మనకి టీజీపీఎస్సీ బోర్డు రిజిస్టర్ చేసుకున్న